ఆషాఢంలో మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఈరోజు మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడంతో ఈరోజు ఒక్కసారిగా ఆయన అభిమానులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. సమీపం అంటే వాళ్ళ ఇంటి పరిసరాలు, మనం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి సంబంధించిన మొత్తం కూడా చూడవచ్చు. అయితే దాదాపు ఆయన మంగళంపల్లి వెంకటేష్ ఆయన పేరు. అయితే ఫిష్ మార్కెట్లో ఆయనకు సంబంధించి ఇలాంటి వ్యాపారం చేయటం, అలాగే అది చేస్తుండడంతో ఆయనకు ఫిష్ వెంకట్గా పేరు రావడంతో పాటు ఆయన దాదాపు 100 సినిమాల్లో నటించి విలక్షణమైన పాత్ర ఆయనది ఏది కూడా అంటే రౌడీజం చేసినా కానీ సినిమాల్లో రౌడీగా నటించినప్పటికీ కూడా రౌడీజంలో కూడా పక్కన వాళ్ళను నవ్వించే ఒక తత్వం, అలాంటి కళాకారుడు, అలాంటి ఒక నటుడిని మనం కోల్పోవడం అనేది ఈరోజు నిజంగా ఇక్కడున్న అభిమానులందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి ఇంటికి సంబంధించి విజువల్స్ చూడవచ్చు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా మొత్తం ఉన్నారు. వాళ్ళ పాప కూడా ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. నిజానికి ఫిష్ వెంకట్ ఏ సినిమాలో నటించినా కానీ తన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా, అటు హాస్య నటుడిగా, మరోవైపు రౌడీగా, అంటే ఏది చేసినా కానీ తను ఆ పాత్రను మెప్పించే విధంగా, ఆ పాత్రను మెప్పించడమే కాదు చూసిన ప్రతి ఒక్కరిని కూడా తను నవ్వించడం, అట్ ద సేమ్ టైం రౌడీగా చేస్తే కూడా ఇంతటి ఒక అద్భుతమైన ప్రదర్శనను తను కనబరిచేవాడు. సో దానికి సంబంధించి వాళ్ళ కూతురు ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి అసలు ఎలా జరిగింది మొత్తం? అంటే కొద్ది రోజులుగా మేము చూస్తున్నాం, ఒక్కసారిగా తనను కోల్పోవడం ఇండస్ట్రీకే కాదు అభిమానులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది? మాకు కూడా బాధనే కదండి. ఇది మీ ఓన్ హౌస్? ఓన్ హౌస్ అంటే డాడీ వాళ్ళ డాడీది ఓన్ హౌస్. కన్స్ట్రక్షన్లో చాలా అంటే గొప్ప నటుడిని కోల్పోయామని అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ఇల్లు లేకపోవడం? ఉందండి, ముషిరాబాద్లో ఉంది. ఇది తాత ఇల్లు అనమాట. తాత చనిపోయినప్పుడు కూడా ఇక్కడే అయిందంతా. దానివల్ల డాడీని కూడా ఇక్కడికే తీసుకొచ్చినాం ఆ సెంటిమెంట్తో, అంతే. ఇంకా ఇది ఇల్లు జరుగుతుంది, ఇంకా పని ఆపేసాం. ఇది ఎక్కడ చేస్తారు ఈరోజు కార్యక్రమాలు? ఇక్కడే, అన్నీ ఇక్కడే చేస్తాం. ఇంకా అంటే వాళ్ళకి సెంటిమెంట్గా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆ ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళకు ముషిరాబాద్లో ఇంకొక ఇల్లు ఉన్నప్పటికీ కూడా తనకు సెంటిమెంట్, అంటే తన పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు కావడంతో తన చివరి కార్యక్రమాలు ఇక్కడ నుంచే నిర్వహించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులంతా భావించడంతో పాటు ఇక్కడనే ఈ ఇంటి భౌతిక గాయాన్ని ఇక్కడనే పెట్టడంతో పాటు మొత్తం కూడా చేస్తున్నారు. చూడొచ్చు, ఇది వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు. మొత్తం కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే ఆ కార్యక్రమాలన్నీ చేస్తే తన తండ్రికి ఆత్మశాంతి కలుగుతుందనే ఒక అభిప్రాయంతో వారంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 100కు పైగా సినిమాల్లో నటించి అందరినీ, అటు సినీ ప్రముఖులను కావచ్చు, ఇటు చూసే వారిని కూడా, అభిమానులను కూడా తను మెప్పించిన ఒక గొప్ప నటుడిగా ఫిష్ వెంకట్కి పేరుంది. సో ఈరోజు తను మృతి చెందడం పట్ల ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.